శనివారం అనగానే ఒక కీడు అని, గ్రహం అనగానే శని అనగానే కీడు లేక అపాయం అని భావిస్తారు లోకంలో. మనకు దేవుని తోడు, వారికి కీడు కానీ మనకు దేవుడు తోడు లభిస్తుంది అన్ని వారాల్లో, అన్ని దినాల్లో. దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప అవగాహన. ఏ రోజు మంచి రోజు కాకపోదు, ఏ రోజులో కూడా మన దేవుడు అధిపతి, ఆయన అన్ని రోజులకు అధిపతి. అందుచేత ఆయన్ని మనం పూజించడానికి, సేవించడానికి మనం కూడి వచ్చాం. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 34వ కీర్తన మొదటి 10 వచనాలు చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన మొదటి 10 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు ఉంచుడి. ఆయనందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ సన్నిధి భాగ్యాన్ని బట్టి వందనాలు. చదవబడిన వాక్య భాగాలను దీవించండి తండ్రి. ధ్యానిస్తుండగా మీ సహాయం కోరుతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం కీర్తన గ్రంథం 34వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకున్నాం. ఈ వచనాలలో దావీదు తన అనుభవాన్ని రాస్తున్నాడు. కీర్తనల గ్రంథంలోని కీర్తనలన్నీ భక్తుల అనుభవాలే, ఊహలు కాదు, ఊహలు అనుభవాలు కాదు. అనుభవాలు వాస్తవాలు, ఊహలు వాస్తవాలు కావు. అందుచేత ఊహలు అనుభవాలు కాకపోతాయి, కానీ అనుభవాలు వాస్తవం. ఒక వ్యక్తి జీవితంలో అనుభవం అంత వాస్తవం మరొకటి ఉండదు కదా. భక్తులు వారి అనుభవాలను లేఖనాలలో వ్రాశారు, రికార్డుల్లో ఉంచారు, మనకు అనుగ్రహించారు. అందుచేత మనం ధన్యులమయ్యాం. అందుచేత మనం చాలా ధైర్యంగా జీవిస్తున్నాం లోకంలో. ఈ గ్రంథమే మనకు లేకపోతే మనకు మార్గదర్శకం ఉండేది కాదు, ఎటు వెళ్లాలో తెలిసేది కాదు,
ఎలా ప్రవర్తించాలో మనకు తెలిసేది కాదు. అప్పుడు మన ప్రవర్తనను మనమే రాసుకుంటాం. అలా రాసుకున్నవే లోకంలోని పుస్తకాలు, అలా రచించినవి. ఊహాజనితాలు. ఈ గ్రంథం అలా కాదు. భక్తుల అనుభవాలు గ్రంథస్థం చేయబడ్డాయి. ఈ 34వ కీర్తనలో మన ధ్యానానికి మనం ఎంపిక చేసుకున్న వచనాలుగా భావించవలసినవి 4 నుండి 7 వచనాలు ప్రధానంగా. అవి ఇలాగూ వ్రాయబడ్డాయి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దావీదు ఈ కీర్తన వ్రాస్తూ తన అనుభవాన్ని ఉటంకిస్తున్నాడు, అంటే ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ దావీదు 2 పనులు చేసినట్టుగా చెప్తున్నాడు. 4వ వచనంలో విచారణ చేయగా అంటున్నాడు. ఐ మేడ్ ఎన్ ఎంక్వైరీ అంటున్నాడు. నేను విచారణ చేశాను. విచారపడ్డం కాదు విచారణ చేయడం అంటే. విచారణ అంటే ఎంక్వైరీ. అంచేత మనం రైల్వే స్టేషన్స్ కానీ ఇతర కౌంటర్లకు వెళ్ళినప్పుడు విచారణ అని ఒక బోర్డు అక్కడ ఉంటుంది. విచారణ అంటే ఎంక్వైరీ అన్నమాట. తెలియనివి ఇక్కడ అడగొచ్చు అని అర్థం. కీర్తనకారుడు విచారణ చేశాడు. రెండవది ఏం చేశాడంటే 6వ వచనంలో ఈ దీనుడు మొరపెట్టగా అన్నాడు, అంటే మొరపెట్టాడు. ఈ 2 పనులు చేశాడు. దేవుని యొద్ద విచారణ చేయడం, ఇది ప్రభు మనకిచ్చిన ఒక వెసులుబాటు. ఒక అంశాన్ని విచారణ చేయడం. మనం సౌలు జీవితాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా. సౌలు అనుభవాల్లో ఒక మాట రాయబడింది. అదేమిటంటే అతడు ప్రభు యొద్ద విచారణ చేయకయే అని ఉంది. అంతేకాకుండా అపవాది ద్వారా తాను విచారణ చేశాడు. ఒక చోట నిన్న ధ్యానం చేస్తున్న మాటల్లోనే 14వ అధ్యాయం 37లో 36లో నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమనిది. అంతట సౌలు, సమయంలో మొదటి గ్రంథం 14 చదువుతున్నా, 14:36. అంతట సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదము రండని చెప్పి, సౌలు ఫిలిస్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీ ఇశ్రాయేళ్ల చేతికి వారిని అప్పగిత్తువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక ఉండెను అని కనబడుతుంది. ఈ ఆనవాయితీ దేవుని యొద్ద విచారణ చేయడం అనే ఒక క్రమం భక్తులకు ఇవ్వబడింది. దేవుని యొద్ద విచారణ చేయడం ఇది ప్రార్థనలో ఒక భాగం అండి. విచారణ చేయడం అంటే పొలంలో పెట్టి బైబిల్ని వెతకడం కాదు. ఇంకేదన్నా కళ్ళు మూసుకుని బైబిల్ తీసి కంటికి ఏ వచనం కనిపిస్తుందో అని వెతకడం కాదు. ఇది ప్రార్థనలో ఒక భాగం. ఇది పార్ట్ ఆఫ్ ప్రేయర్. విచారణ చేయడం. మనం దేవుని యొద్ద విచారణ చెయ్యాలి. మనం విచారణ చేయడానికి దేవుడు ఒక వెసులుబాటు ఇచ్చాడు.
కాబట్టి మనం ప్రార్థన చేసే మనకు అర్థం కాని అంశాలు, మనల్ని అయోమయానికి గురి చేసిన సందర్భాలు వచ్చినప్పుడు మనం ప్రభు యొద్ద విచారణ చేస్తాం. ఎటు తోచని వారై ఉండగా ప్రభు యొద్ద విచారణ చేయడం, ఇది భక్తుల జీవితాలలో ఒక గంభీరమైన ఒక అంశం అండి. ఇది పస్తీ కాదు అని గమనించాలి. పస్తీ కాదు, పస్తీ అడగడం కాదు, లేక ఎవరికైనా ఫోన్ చేసి ప్రార్థనా వీరులు ఉన్నారు, మీరు వారికి తెలియచేయండి, వారు మీకు విషయాన్ని చెబుతారు అని చెప్పడం కూడా కాదు. ప్రార్థనా బృందాలు వాళ్ళందరూ మైకులు పెట్టుకుని, ఫోన్లు పెట్టుకుని ప్రార్థనలు చేస్తుంటారు. అది కూడా కాదు, అది అసలు క్రమం కూడా కాదు. ఈ గంటల కారులోళ్ళు అగ్నిమాపక దళంలాగా ఫోన్ దగ్గర ఉండి ఎప్పుడు ఫోన్ ఇస్తే అప్పుడు వ్యాన్ను తీసుకెళ్ళినట్టు కాదు. అవి ప్రార్థనా కంపెనీలండి. మనది ప్రార్థనా కంపెనీ కాదు, ప్రార్థనా పంపిణీ మనది. ప్రార్థన కంపెనీ కాదు, పత్తి కంపెనీ లాగా. ప్రార్థన పంపిణీ, ప్రభుకి ప్రార్థన పంపిస్తాం, విచారణ చేస్తాం, ప్రభు తెలియజేస్తాడు. అది మన మనసుకు తప్పకుండా తడుతుంది, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని. ఒక విశ్వాసిగా దేవుని ఆత్మ ఆధ్వర్యంలో మనం స్పష్టంగా ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు, లేఖనానుసారంగా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుంది. ప్రభు తన పిల్లలకు తెలియచేస్తాడు, తన భక్తులకు తెలియచేస్తాడు, ఆయన మాట్లాడతాడు, అవగాహన ఇస్తాడు. అందుచేతనే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఎటుతోచని స్థితిలో యెహోషాపాతు ఇలాగూ ప్రార్థన చేశారు. ఇది కూడా ఒక ఎంక్వైరీయే. చూడండి, 20వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ వచనంలో, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలు. ఏమి చేయుటకు మాకు తోచదు. ఇలాంటప్పుడు ఎంక్వైరీ చేయడం, ఏం చెయ్యాలో తోచుతున్నప్పుడు, ఎటు తోచని వారమై ఉండగా దేవుని సన్నిధిలో ఎంక్వైరీ చేయడం ఇక్కడ ప్రస్తావించబడింది. ఎటు తోచదు మాకు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఈ ఎంక్వైరీలో దేవుడు వారికి చెప్పాడు కూడా, మీరు సైన్యమునకు మీరు భయపడకుడి, జేడకుడి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించునని 15వ వచనంలో చెప్తాడు. ఇవన్నీ దేవుడు మనసులో ఇచ్చిన మాటలు చెప్పడం, వీళ్ళు ఏదో ఒక వాయిస్ వినబడ్డం కాదు. విచారణ అనే మాట, మేకింగ్ ఎంక్వైరీ. ఈ స్టేజ్కి మనంలో ప్రతి ఒక్కళ్ళు వస్తాం మన దైనందిన జీవితంలో, తప్పకుండా వస్తాం. ఆ జోన్లోకి, ఆ క్రాస్ రోడ్స్లోకి వస్తాం. ఇటు తోచని సందర్భాలు చాలా వస్తాయి మనకు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన యుద్ధ విచారణ చేయడం అనేది ఉంది. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. 33వ అధ్యాయం
33వ అధ్యాయంలో ఇర్మియా 33 బహుశా 3 అనుకుంటా. 33:3లో ఇర్మియా అనుభవాన్ని ఇర్మియాతో లేక దేవుడు ఇలా వ్రాయించాడు. ప్రభు యొద్ద చూడండి 33:3 ఇర్మియా గ్రంథం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఇదేమిటి? విచారణ, మేకింగ్ అన్ ఎంక్వైరీ. ఇర్మియాతో ప్రభు తెలియజేశాడు. అంటే ఎటు తోచని స్థితిలో ఒక సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర మనం విచారణ చేయొచ్చు. ఈ సంగతి చాలా మందికి తెలియక ఏం చేస్తుంటారంటే లోక సంబంధంగా పరిగెడుతుంటారు. ఎక్కడో కదండి, జెండా చెట్లకు వెళ్ళడం, చేతి లోపల తావిది కట్టించుకోవడం, ఇంకా కోడిగుడ్డు పగలగొట్టి గుమ్మాల దగ్గర పడేయడం, ఇక రాక్షసి బొమ్మలను గుమ్మాలకు కట్టడం, ఇవన్నీ కూడా విచారణ చేయడం చేతకాని వాడు చేసే పని, దేవుని ఎరుగని వారు చేసే పని. మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మనం గ్రహించలేని గూఢమైన సంగతులు కూడా తెలియచేస్తాడు. వెంటనే కాకపోవచ్చు, వెంటనే కాకపోవచ్చు. మనం ప్రభు దగ్గర విచారణ చేస్తుండగా ఆయన వాయిదాలు వేస్తుంటాడు. మనం విడిచిపెట్టకుండా మొరపెడతాం. ఆ విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఎంతో ఆయన ఎన్నిసార్లు వద్దన్నా మొరపెట్టింది. అతడు న్యాయం చేశాడు ఆమెకి. అతడే న్యాయం చేస్తే ప్రభువు చేయడా అని అక్కడ చెప్పబడింది. అందుచేత విచారణ చేయడం అనే ఒక కార్నర్ లేక ఒక కోణం ఉందండి. అది ప్రార్థనలో ఒక భాగం. దావీదు అది చేశాడు. అది మనం చదువుతున్నాం. 34వ కీర్తనలో 4వ వచనం, యెహోవా యందు విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను. అలాగే 33:3లో కూడా ఏం చదువు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడు. ఇవి ఉత్తమాటలు కాదు, ఉత్తమ మాటలు. కీర్తనకారుడు విచారణ చేశాడు. ఆయన విచారణ చేయగా ఆయన నాకు ఉత్తమించాడు. విచారణ చేయడం అనే ఒక విభాగం ఉందండి, విచారణ విభాగం అని మనం గమనించాలి. అది ప్రార్థనలోనే విచారణ విభాగం అని ఒకటి ఉంది. ప్రభు దగ్గర మన సమస్య, మన సంగతి మనకు అర్థం కానిది, మనల్ని అయోమయంలో ఉంచేది దేవునితో మనం చెప్పుకోవచ్చు. ఆయన మనకు తెలియచేస్తాడు, దానికి ఒక ఏర్పాటు చేస్తాడు ఆయన. అంతేకాదు, రెండవ పని ఏం చేశాడంటే 6వ వచనంలో ఈ దీనుడు మొర్రపెట్టగా అని అంటున్నాడు. ఆయన ఆలకించాడు, మొరపెట్టాడు. మొరపెట్టడం అనేది దీనావస్థలో వచ్చే ఒక అనుభవం. దీనావస్థలో వస్తుంది మొరపెట్టడం అనేది. బాధలో ఉన్నప్పుడు వచ్చేది. బాధ యొక్క అవుట్కమ్ అన్నమాట అది. సంతోషంగా అన్నప్పుడు మొరపెట్టడం మనం. ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం,
ప్రమాణాలు చెప్పాలి. ఏమయ్యా పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె ఇది మొరపెట్టు, ఈ మాటలు అనం. పెళ్లి కుమార్తె మొరపెట్టుదేమిటి? ప్రమాణం గంభీరంగా, ధైర్యంగా, సంతోషంగా చేయాలి. ఈ మొరపెట్టడం అనేది మన బాధలో నుండి, మనకున్న ఇబ్బందిలో నుండి ఉత్పన్నమవుతుంది. మొర్రను మన బాధలు, ఇబ్బందులు మాత్రమే తయారు చేయగలవు, వేరే అనుభవాలకు చేత కాదు. ఈ దీనుడు మొరపెట్టగా, మొరపెట్టేవారు తప్పకుండా దీనులై ఉంటారు. అయ్యా 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 అంటుంటారు. మనం బస్టాండ్లో, స్టేషన్స్లో మనం వెళ్తున్నప్పుడు మన కిటి దగ్గరకు వచ్చి బస్సులో కూర్చున్నప్పుడు అయ్యా 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 అయ్యా, ఇది మొర. వాళ్ళ ఆకలిలో నుండి, వాళ్ళ బాధలో ఉండి, మానవుడు బతకడానికి చేసే ఆఖరి యత్నమే అడుక్కు తినడం, ద లాస్ట్ అటెంప్ట్. ఇప్పుడు దీన్ని పూర్తిగా మారిపోయింది దాని యొక్క తతంగం. అడుక్కునే వాళ్ళు మనకంటే బాగా కనపడుతున్నారు ఈ రోజుల్లో. అరే నేను ఆడిని అడుక్కోవాల్సింది అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల అవతల వాడు బాగున్నావు కదయ్యా అనే దినాల్లో ఉన్నాం. నిజంగా బాధ కలుగుతున్నప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు, అందుకే చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఎందుకు వస్తారు? పిల్లల్ని ఎత్తుకుని వస్తారు. అసలు ఆ అమ్మాయికి పిల్లలు లేకపోతే పక్కింటి వాళ్ళని, అంటే అది నడిపించే వాళ్ళే, వాళ్ళు తెచ్చుకుంటుంది. ఆమె ఎత్తుకుని తెచ్చుకున్నందుకు వాడి వల్ల ఈ అమ్మాయికి డబ్బులు వస్తాయి, కొంత చెల్లించాలి ఆ తల్లికి, పిల్లల్ని రిటర్న్ చేస్తూ. అంటే దీనత్వాన్ని చూపించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు. నాకు ఆకలి, ఈ పిల్లకు ఆకలి అని వాళ్ళు గోజాడడం, అడగడం చూసినప్పుడు మనం ఇవ్వడం చేస్తాం. అంచేత మన బాధలో నుండి వచ్చేది మొర్ర. ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టారు. 3వ అధ్యాయంలో నిర్గమకాండంలో మనం చూస్తాం. ప్రభు ఆలకించి దిగి వచ్చాడు. నీ నిశ్చయంగా నీరు వారి బాధలను చూచి తిని, తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి అని ప్రభువు చెప్పాడు. మంచిది. ఈ 2 అనుభవాలు ప్రార్థించే వారిలో ఉండేవన్నమాట. ఇది కూడా ప్రార్థనలో ఒక భాగం. ప్రార్థనలో ఒక భాగం మన బాధలో నుండి వచ్చేదన్నమాట మొర్ర. ఇన్డెప్త్ పెయిన్, మనలో ఉండే మన లోతుల్లో, బాధ లోతుల్లో నుండి. సుఖంలో నుండి కాదు. సుఖం ప్రార్థించనివ్వదు, మొరపెట్టనివ్వదు. అతడు బహుగా సుఖపడుచుండువాడు. సుఖం ఉంది కాబట్టి వాడికి ప్రార్థన అవసరం లేకపోయింది. ప్రార్థన అవసరం లేకపోయింది. సుఖంలోంచి మొర రాదు. ఇప్పుడు ఉదాహరణకు పలావ్ పెట్టారు ప్లేట్లో ఫుల్గా, ఘుమఘుమలాడే భోజనం, చాలా బాగుంది వాసనే. ప్రార్థన చేసుకోవాలి కదా. అక్కడ ప్రార్థన చేస్తాం కానీ మొరపెట్టాం. భోజనం దగ్గర ఎవరు మొరపెడతారు? దుఃఖంతో కనుక అక్కడ మొరపెడితే ఇక పక్కన వాళ్ళు కూడా తినరు. అక్కడ చేసేది ప్రార్థన. ప్రభువా ఈ ఆహారాన్ని దీవించండి. మొర్ర అలా కాదు. ఎప్పుడు మొర్ర చెప్పండి? ఇప్పుడు పలావ్ అప్పుడు ప్రార్థన, మొర్ర ఎప్పుడు? ఫస్ట్ లైన్లో ఉన్నవాడు చెప్పండి. పచ్చడప్పుడు మొర్ర. పలావుకేమో ప్రార్థన,
పచ్చడికి మార. ఆహారం మనకు అవసరమైనప్పుడు, ఆకలి మనకు అధికమైనప్పుడు మన ఇన్డెప్త్ అనుభవంలో నుండి ప్రార్థన మొరగా వస్తుంది బయటకు. ఇది చేశాడు కీర్తనకారుడు. ఇది చేశాడు. ఒకటి విచారణ, రెండు మొర్ర. ఈ రెండు అనుభవాలు తనలోకి ఎందుకు వచ్చాయో కూడా చెప్తున్నాడు. ఇప్పుడు గమనించండి. ఏమిటి ఈ రెండు? విచారణ చేయడం, మొరపెట్టడం తనకెందుకు సంభవించిందో తెలియజేస్తున్నాడు. నాకు కలిగిన భయములు అన్నిటిలో ఉండి ఆయన నన్ను తప్పించింది. భయములో ఈ రెండు అనుభవాలు వచ్చాయి. ఒకటి భయము, ఆందోళన. భయము, ఆందోళన, కంగారు, కలవరం, ఇవన్నీ పర్యాయ పదాలు. భయములో నుండి నాకు కలిగిన భయములు అంటున్నాడు. నాకు కలిగిన భయములు. భయం అంటే ఏమిటో నాకు తెలియదు. అని చెప్పాడు ఒకతడు నాకు, వాళ్ళ ఊరు మీటింగ్కి వెళ్ళినప్పుడు. నిజంగా భలే ధైర్యంగా ఉంటాడు మనిషి కూడా. భయం అంటే ఏమిటో నాకు తెలియదన్న ఇప్పటికీ. భయం అంటే నేను ఎరుగను. ఏ టైంలో వెళ్ళిపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎంత రాత్రి అయినా వెళ్ళిపోతాను. వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టడానికి నన్ను పిలిచాడు. నేను కడప వెళ్ళాలి, ప్రయాణం. ఆ రాత్రి మీటింగ్ చేసి కడప వెళ్ళాలి. దుద్దుకూరు ఆ ఊరు, ప్రకాశం జిల్లా. భయం నాకు లేదన్నా అన్నాడు. యుద్ధ అతని పేరు. నేను ఆశ్చర్యపోయాను నిజంగా. కానీ తర్వాత విన్నాను, చాలా చిన్న వయసులో, ఒక 30 ఏళ్ల వయసులోనే అతడు సడన్ గా చనిపోయాడండి. 30-35 లోపే ఉండొచ్చు బహుశా. ఆ చనిపోయినప్పుడు తన పరిస్థితి, తీవ్రమైన అనారోగ్యం సంభవించి మరణించాడు. తర్వాత నాకు తెలిసింది అతను ఎయిడ్స్ అనారోగ్యంతో చనిపోయాడని. ఇక అనారోగ్యానికి భయపడకుండా ఎవరన్నా ఉండగలరండి? భయం అనేది మానవ సహజం. అది మన లైఫ్ స్టైల్లో అది తప్పనిసరి అనుభవం. మన జీవన శైలిలో భయపడాలి. అనారోగ్యానికి భయపడతాం, ఇబ్బందులు వస్తే భయపడతాం, శత్రువు వస్తే భయపడతాం, రకరకాల అనుభవాలు మన మందికి వస్తే భయపడతాం. భయము ఒకటి ఈయన జీవితంలో వచ్చింది. యోధుడే దావీదు, కానీ భయం మధ్య ఉన్నాడు. ఒకటి భయము. రెండవ చూడండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. అంటే ఏమిటి? ఏ రెండో అనుభవం చెప్పండి మీరు. చీకటి. భయము చీకటి అనుభవం. అంచేత కొందరు లైట్లన్నీ ఆర్పిస్తే కానీ నిద్ర రాదు. చీకటిలో ఉండడానికి ఇష్టపడతారు. చీకటితో చెలిమి చేయడం ఇష్టపడతారు. చీకటి చేత కౌగలించబడ్డానికి ఇష్టపడతారు. చీకటి
కమ్ముకోవడానికి ఇష్టపడతారు. అనుభవాలు చీకటి చందంగా ఉంటాయన్నమాట. చీకటి అయిపోయిందన్న జీవితం అంటే అనుభవాల చీకటి. ఈయన ప్రార్థన చేయడానికి, విచారణ చేయడానికి, మొరపెట్టడానికి మధ్యలో ఉండే అనుభవాలు చెప్తున్నాడు. భయము, చీకటి, తర్వాత వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును అంటే ఇది చెప్పగలరా? మూడవ అనుభవం ఏమిటి? వారి ముఖములను లజ్జింపకపోవును అంటే అవమానం, సిగ్గుపడ్డాం, అవమానించబడుతున్నాడు. భయంతో గడగడలాడుతున్నాడు. చీకటి మధ్య బంధించబడ్డాడు. అవమానంతో ఆయన నలిగిపోతున్నాడు. అవమానాల్లో ల్యాండ్ అయ్యాడు. ఇన్సల్ట్. అంతేకాదు, చూడండి 4వ అనుభవం 6వ వచనంలో, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. 4వ అనుభవం ఏమిటి? శ్రమ. భయము, చీకటి, అవమానము, శ్రమ. వీటి మధ్య భయము, చీకటి, అవమానము, శ్రమ వెరసి విచారణ మొరపెట్టడం అయింది. ఇవి తనకిచ్చిన ఆశీర్వాదపు అనుభవాలండి. అందుచేత ఇబ్బందులకు మనం ఏమాత్రం కూడా కంగారు పడక్కర్లేదు. దేవుని పిల్లలుగా, దేవుని నమ్మిన వార్త. 2 ఆయుధాలు ఆయన మనకిచ్చాడు. ఒకటేమిటి? విచారణ చేయడం. మరొకటేమిటి? మొరపెట్టడం. వీటిని ప్రయోగించాలి. ఇవి మనకు వజ్రాయుధాలు అన్నమాట. ఈ అనుభవాలను ఛేదించడానికి, ఈ అనుభవాలను జయించడానికి. ఇది దావీదు అనుభవం. దిస్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేవిడ్, ద వేలర్. యోధుడైన దావీదు అనుభవం ఇది. యోధుడైన దావీదు అనుభవం. అబీమెలెకు సహాయం చేస్తే వాళ్ళ మామ ఇబ్బంది పడతాడని సహాయం చేయకుండా ఉండడానికి, అబీమెలెకు ఇతన్ని ఆశ్రయించకుండా ఉండడానికి ఒక వెర్రివాని వలె ప్రవర్తించి అక్కడి నుంచి తప్పుకుంటాడు. అప్పుడు రాశాడు ఈ కీర్తన. తన అనుభవం భయం మధ్య, చీకటి మధ్య, అవమానం మధ్య, శ్రమల మధ్య ఉండగా తాను వాడిన, ప్రయోగించిన ఆయుధాలు విచారణ, మొరపెట్టడం. కనుక మనం వీటికి అతీతం కాదు. దావీదు మోతాదులో మనకు లేకపోవచ్చు, కానీ మన మోతాదులో మనకుంటాయి, మన లెవెల్లో మనకుంటాయి. అయితే ఒకటి, దావీదుకు ఉన్న విచారణ ఎక్స్పీరియన్స్, అనుభవం, దావీదుకున్న మొరపెట్టే అనుభవం మనకు కూడా ఉండగలదు. అది వాటిని వినియోగించుకోవడానికి ప్రభు మనకు ఈ హెచ్చరికలు అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు ఆయన డిప్లాయ్మెంట్ అంటారు. డిప్లాయ్మెంట్. పోలీసుల్ని దింపేటప్పుడు వాళ్ళు వాడే మాట, సైనికుల్ని దింపేటప్పుడు వాడే మాట, వీ డిప్లాయిడ్. ఆల్ ద బెటాలియన్ at the border of Kashmir. ఈ నియంత్రణ రేఖ దగ్గర
డిప్లాయ్ చేస్తారు. ఇప్పుడు 5,000 మంది, 25,000 మంది మొత్తం 4 అంచెల భద్రత అంట హైదరాబాద్లో. వాళ్ళందరూ డిప్లాయ్ చేయబడ్డారు రకరకాల బ్యానర్ కింద, రకరకాల ట్యాగ్ లైన్లో. ఎస్పీజీ అని కొందరు, ఇంటెలిజెన్స్ అని కొందరు, ఇంకా రకరకాల ట్యాగ్ లైన్లో. దేవుడు కూడా ఇక్కడ రాయబడింది 7వ వచనంలో, యెహోవాను భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించడం. డిప్లాయ్, హీ విల్ డిప్లాయ్ హిజ్ ఓన్ పోలీస్ ఫోర్స్ అన్నమాట. దూత అంటే దేవుని పోలీస్ ఫోర్స్ వాళ్ళు. అది మనకు కనబడదు కంటికి, కానీ ప్రభు కాపాడేవాడు. ఇది మనం నమ్మి తీరాలి, ఇది మనం నమ్మి తీరాలి. ఆయన డిప్లాయ్ చేస్తాడు, మన పక్షంగా తన సహాయాన్ని చేస్తాడు, తన కనికరాన్ని చూపిస్తాడండి. దేవుని దూతల సహాయం. ప్రభు అనుగ్రహించేవాడు. మంచిది. ఈ అనుభవాల మధ్య మనం కొనసాగాలి. బాంబేలో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా పాస్టమ్మ గారిని ఒక బండి ఎక్కించి ఆమె ఎక్కలేకపోయింది, బండి కదిలిపోయింది. ఎలా వెళ్ళాలో తెలియదు, చాలా కష్టపడుతుంది. రాత్రి 11 అయిపోయింది, రాలేదు. అందరూ కంగారు పడ్డాం. 11 తర్వాత ఒక ఇద్దరు, ఫ్లోరా అనే సహోదరి, ఆమె భర్త. ఫ్లోరా అంటే క్రిస్టియన్ నేమ్ కదా, మా నేమ్ ఇస్ ఫ్లోరా అని చెప్పింది. తీసుకొచ్చారు ఇంటికి, గోకుల్దాం తీసుకొచ్చి దింపారు. ఆటో డబ్బులు కూడా ఇస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫ్లోరా ఈ ఇంట్లో లేదండి, ఫ్లోరా ఎవరో మాకు తెలీదు, ఇస్ గర్మే ఫ్లోరా ఉన్నాయి అని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎప్పుడు ఫోన్ చేసినా ఈ ఇంట్లో ఫ్లోరా అనే ఎవరు లేరు, ఇది ఫ్లోరా ఇల్లు కాదు. God shall deploy his angels. దేవుడు మనకు తెలీదు ఆయన ఎలా చేస్తాడో. ప్రభు పక్షంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన మనకు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అనుభవాలు ఉంటాయి, భయం ఉంటుంది, చీకటి ఉంటుంది. అంతేకాదు మరి శ్రమలుంటాయి, అవమానం ఉంటుంది, శ్రమ ఉంటుంది. అయితే హీ షాల్ డిప్లాయ్ హిజ్ స్టాఫ్, తన సిబ్బందిని దింపుతాడు దేవుడు. అది మనం గ్రహించిన వారమైంది. విచారణ చేయాలి. రెండవది మొరపెట్టాలి. ఈ అనుభవాల మధ్య దేవుని సన్నిధిలో ప్రార్థించి మన వ్యక్తిగత జీవితంలో విచారణ చేసేవారిగాను మొరపెట్టేవారుగాను ఉండి భయము నుండి, చీకటి నుండి, అవమానము నుండి, శ్రమ నుండి మనం తప్పించబడినట్లుగా ప్రభు తన సహాయాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి,